విలియమ్స్ పరిస్థితి సరిగ్గా త్రిశంకు స్వర్గంలా కాదు, త్రిశంకు నరకంలా ఉన్నట్టుంది. భూమికి తిరుగు ప్రయాణం ఎప్పుడన్న విషయంపై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఇంకో 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఆమె అంతరిక్షంలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతకు అనారోగ్యం ముప్పు పొంచి ఉందని అంటున్నారు. కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ ఎక్కువ కాలం భారరహిత స్థితిలో ఉన్నందున ఆమె శరీరంలో అనేక మార్పులు జరుగుతాయంటున్నారు. దీంతో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుందని నాసా కీలకమైన అప్డేట్ ఇచ్చింది. నాసా తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోకి వెళ్లిన సునీత విలియమ్స్ మరో 48 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండొచ్చని అంచనా వేసింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో ఏర్పడిన సమస్యతో అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మోర్ కూడా ISS నుంచి తిరిగి రావడం వాయిదా పడింది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పేలా కనిపించటం లేదు. స్టార్ లైనర్లోని కొన్ని థ్రస్టర్లు మొదటి దశలో ఊహించని విధంగా విఫలమయ్యాయి. వాటి ఫెయిల్యూర్స్ పై నాసా సమీక్ష నిర్వహించింది. స్టార్ లైనర్ సమస్యల వెనుకున్న కారణాలు ఏంటో ఇప్పటికీ ఇంజనీర్లకు ఖచ్చితంగా తెలియటం లేదు. థ్రస్టర్ ఏదైతే ఉందో ఒక థ్రస్టర్లో పర్టికులర్ వేలో అంటే బిఫోర్ మనకి స్టార్ లైనర్ స్టార్ట్ అవబోయే ముందలే ఒక థ్రస్టర్లో ఫ్యూయల్ లీకేజ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని తర్వాత పర్టికులర్గా 3 నుంచి 5 థ్రస్టర్స్లో సేమ్ లీకేజ్ ఈ స్పేస్ షిప్ అక్కడికి మనకు వెళ్ళేసరికి మనకి 3 నుంచి 5 లీకేజెస్ కూడా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఈ లీకేజెస్ పెరుగుతూ ఉండడం కారణం చేత థ్రస్టర్లో చిన్న ఆంతర్యాలు గ్యాప్స్ రావడం జరుగుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావమే చూపబోతోందని నిపుణులు అంటున్నారు. సునీత విలియమ్స్ తో పాటు బ్యారీ విల్మోర్ గత నెల 5న అంతరిక్షంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం 10 రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సమస్య ఏర్పడింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు దాదాపు నెల రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉండడం వల్ల ఆరోగ్యంపైన దుష్ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముకల సాంద్రత బాగా తగ్గుతుంది. వెన్నెముక, తొడ ఎముక, పొత్తికడుపు ఎముకలు బరువు తగ్గిపోతాయి. కిడ్నీల వ్యవస్థపైన ఈ ప్రభావం పడుతుంది. కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎదురవుతుంది. దృష్టిలోపం వచ్చే సమస్యలు కూడా వెంటాడుతాయి. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఎన్ని ఉన్నప్పటికీ రోదసిలోకి వెళ్లిన వ్యోమగాముల ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇక ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలోకి స్పేస్ బగ్ ఎంటర్ అయింది. బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని నాసా ప్రకటించింది. మల్టీ డ్రగ్స్ రెసిస్టెంట్ అయిన ఈ బ్యాక్టీరియా కారణంగా వ్యోమగాముల ఊపిరితిత్తులకు తీవ్రమైన సమస్యలు చాలానే ఎదురవుతాయని భావిస్తున్నారు. సాధారణంగా అంతరిక్షంలో షెడ్యూల్ ప్రకారం ఎక్కువ రోజులు గడిపితేనే భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయనే భయం ఏర్పడుతుంది. శారీరకంగానే కాక మానసికంగా కూడా వాళ్లు కొంత బలహీనపడతారు. ఇక సునీత విలియమ్స్, విల్మోర్ 10 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది వారి మానసిక పరిస్థితిపైన తీవ్రంగా ప్రభావం చూపబోతోందన్న వాదనలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న సునీత విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజ్ కావడం, థ్రస్టర్స్ మొరాయించడంతో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత జూన్ 26న తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
వ్యోమనౌకలో మళ్లీ సాంకేతిక సమస్యలు ఏర్పడుతూ ఉండడంతో వ్యోమగాములు ఎప్పుడు భూమికి చేరుకుంటారో నాసా చెప్పలేకపోతోంది. అయితే వ్యోమగాములు తిరిగి రావడంలో ఆలస్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. బోయింగ్ నిర్మించిన స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకురాలేకపోతే కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కి రప్పించే లాంచ్ ప్రొవైడర్స్ రెడీగా ఉన్నాయని అంటున్నారు. సునీతా విలియమ్స్ ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారని, ఎన్నో మిషన్లను ఆమె దిగ్విజయంగా పూర్తి చేశారని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యలు సునీతా విలియమ్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేవని చెప్తున్నారు. మొత్తంగా వీలైనంత తొందరగా సునీతా విలియమ్స్ విల్మోర్ క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. స్పేస్ లో పరిశోధనల కోసం తరచూ భూమి నుంచి పెద్ద సంఖ్యలో ఆస్ట్రోనాట్స్ వెళ్లడం సాధారణమైపోయింది. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వాళ్ల జీవితం, దినచర్య ఎలా ఉంటుంది? మనం గాలి, నీరు అన్ని సౌకర్యాలు ఉండి కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు పరుగులు పెడతాం. మరి అన్ని కిలోమీటర్ల ఎత్తులో గాలి లేని చోట గురుత్వాకర్షణకు దూరంగా ఎలా జీవించగలుగుతారు? అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై అందరిలో ఇలాంటి ఆందోళన కలుగుతోంది. ఇంతకీ వాళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలా ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆస్ట్రోనాట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుతం స్పేస్ లో పరిశోధనలు విస్తృతమయ్యాయి. దీంతో తరచూ భూమి నుంచి పెద్ద సంఖ్యలో వ్యోమగాములు వెళ్తూ ఉండడం కామనే. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? వారి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి? వ్యోమగాములు అక్కడ ఎలా నివసిస్తారు? అక్కడ మైక్రోగ్రావిటీ కారణంగా వాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి? ఇలా చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. నిజానికి అంతరిక్షంలో వ్యోమగాముల లైఫ్ స్టైల్ భూమిపై మనలా మామూలుగా ఉండదు, చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ్లా కావాల్సినంత వస్తువులతో లగేజ్ తీసుకెళ్లడానికి, కోరినవి తినడానికి, నచ్చినవి తాగడానికి ఉండవు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. భూమి నుంచి ప్రత్యేకమైన ఆహారం, వస్తువులను స్పేస్ లోకి తీసుకెళ్తారు. గతంలో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు అక్కడ ఆహారం తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు. మెత్తని, చిన్నపిల్లలు తినగలిగే ఆహారాన్ని మాత్రమే తీసుకెళ్లేవారు. ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని ట్యూబ్ రూపంలో తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందింది. వ్యోమగాములు ఇప్పుడు థర్మో స్టెబిలైజ్డ్ అంటే హీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకెళ్తున్నారు. ఇందులో తక్కువ తేమ ఉంటుంది. వ్యోమగాములు తినే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిల్లో నీరు ఉండదు, పళ్ళు తిన్నట్టు తినొచ్చు. అలాగే నీటితో కలిపి తినే కొన్ని ఆహారాలు కూడా ఉంటాయి. వీటి తయారీలో ప్రత్యేకంగా డబ్బాల్లో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇవే కాకుండా సహజంగా తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గింజలు, ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. అయితే అంతరిక్షంలో ఆహారాన్ని బరువును బట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు. మొత్తంగా అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడడం కొంచెం కష్టమే. అంతరిక్ష వాతావరణ ప్రభావం మహిళలు, పురుషులపై ఒకేలా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మహిళలకు ఎక్కువగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. పురుషులకైతే తిరిగి భూమి మీదకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక చూపు, వినికిడికి సంబంధించిన సమస్యలు పురుషులకు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు సంబంధించిన సమస్యలు మహిళలకు వస్తూ ఉంటాయి. శరీరపరమైన హార్మోన్ల తేడాల వల్లే ఇలా జరుగుతుందా అన్నది తెలియదు. ఇలాంటి వాటి గురించి లోతుగా అర్థం చేసుకుంటే దీర్ఘకాలం అంతరిక్షంలో ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతరిక్షంలోకి పంపే ముందుగానే చాలా రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారు. వాటన్నింటిలో ఎలాంటి సమస్యలు లేకుంటేనే పంపుతారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వాళ్ల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. బ్లడ్ లెవెల్స్, శరీరం బరువు, వినికిడి, చూపు, గుండెకు సంబంధించిన రకరకాల పరీక్షల తర్వాత వ్యోమగాములను అంతరిక్ష యాత్రకు అనుమతిస్తారు. సునీతా విలియమ్స్ ఆరోగ్యం కూడా స్పేస్ టూరుకు ముందు వరకు సవ్యంగానే ఉంది. మరి ఇప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులను పడుతుందోనన్న టెన్షన్ అందరిలో ఉంది.
వాళ్ళ హెల్త్ కండిషన్స్ 100% కమ్యూనికేషన్లోనే ఉన్నారు, హెల్త్ కండిషన్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ స్పేస్ లాంచర్ అంటే అది పర్టికులర్గా అది లాంచర్ స్టార్ట్ అయ్యే టైం వరకే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శిక్షణలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న జర్నీ టైంలో తక్కువ రోజులే వీళ్ళకి సమస్యలు ఉన్నాయి. కానీ ఈ జర్నీ టైం కనుక ఇంకా ఎక్కువగా పెరిగినట్లయితే ఏదో ఒక రకమైన కొన్ని హెల్త్ ఇమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఖచ్చితంగా రావటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య మానసిక పరిస్థితులు కూడా స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళ యొక్క అండర్లో లేకుండా ఒకవేళ అది ఆ యొక్క కమ్యూనికేషన్ ఏదైనా కొంచెం తేడా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం హెల్త్ కండిషన్ డిస్టర్బ్గా ఉంటుంది, మెంటల్ పీస్ డిస్టర్బ్గా ఉంటుంది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో వ్యోమగాముల జీవితం కూడా మునుపటి కంటే చాలా తేలికగానే మారిందని చెప్పొచ్చు. అంతరిక్షంలోకి ప్రవేశించాక భూమి నుంచి వస్తువులను అక్కడి వ్యక్తుల కోసం పంపుతున్నారు. వ్యోమగాముల బంధువులు వారి కోసం అనేక వస్తువులు పంపుతూ ఉంటారు. స్వీట్లు, పుస్తకాలు, మ్యాగజైన్లు, ఫోటోలు, ఉత్తరాలు వంటి వస్తువులను కార్గో ప్యాకేజీల ద్వారా భూమి నుంచి అంతరిక్ష కేంద్రానికి పంపే వ్యవస్థలు ఉన్నాయి. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు మిషన్ కంట్రోల్ సెంటర్ సహాయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడగలరు. ఈమెయిల్, హమ్ రేడియో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా కనెక్ట్ అయి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు వ్యోమగాములకు ఆరోగ్యానికి సంబంధించిన అవసరమైన సూచనలను భూమిపై నుంచే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్పేస్ టూర్ అనేది సాధారణమే అయినా అక్కడ ఏవైనా కమ్యూనికేషన్, స్పేస్ క్రాఫ్ట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రం టెన్షన్ పడక తప్పని పరిస్థితి. ప్రస్తుతం సునీత విలియమ్స్ రాక కోసం అంతా ఎంతో ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నారు. క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు.